సీఎం జగన్ సిద్ధం అంటున్నారు. ఇక దేనికైనా సిద్ధమా తెలియచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇక జగ్గంపేట నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి సిద్ధమా, ఇక రాష్ట్రాన్ని రాజధానికి లేకుండా చేసినందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి, తిప్పుకొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల హామీలను 95% నెరవేర్చామని గొప్పగా చెప్పుకుంటున్నారని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా, ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేశారా, ప్రత్యేక హోదా సాధించారని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేశాక మళ్లీ ఓట్లు అడుగుతానని ఆనాడు అన్నారని ఇప్పుడు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇక ఏ ప్రభుత్వాలు వచ్చినా మద్యపానం చేయలేని విధంగా 25,000 కోట్లకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని ఆనాడు అన్నారని, ఎంపీలకు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా సాధించలేదని అన్నారు. ఇక తప్పైందని ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్లీ ఓట్లు అడగాలని అన్నారు. దగ్గర పడుతున్న సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో ఇవ్వడం, ఓట్లు అడగడం అన్నది సర్వసాధారణం. తెలుగుదేశం పార్టీగా మహానాడులో కొన్ని నిర్ణయాలు తీసుకొని మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. 6 అంశాలను ప్రామాణికంగా 6 కూడా రైతాంగానికి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, మహిళలకి, వెనకబడిన వర్గాలకి, మొత్తం సమాజానికి ఇలా కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ తొందరలో పూర్తిస్థాయి మేనిఫెస్టోని ఇస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే కారణాంతరాల వల్ల మీ అందరికీ తెలుసు కారణాలు ఏంటి అన్నది. రాజకీయాల్లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి సందర్భంలో మిగిలిన దాన్ని మేనిఫెస్టోని మళ్ళీ తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాం. అయితే ఈ లోపల మాకు జనసేనకి పొత్తు కుదరడం, ఆ పొత్తులో 2 పార్టీల యొక్క భావ సారూప్యాన్ని ప్రతిబింబించే విధంగా రేపు రాబోయే మేనిఫెస్టో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత టైం కూడా పడుతుంది. అయినప్పట్లో మోస్ట్ ప్రాబబ్లీ ఒక వీక్లో మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. పక్షం %95 లాస్ట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేసేసేవని చెప్తున్నారు. దానికి కౌంటర్ అవ్వాలంటే ఒక రోజు పడుతుంది. ఆ 95% అమలు చేసినటువంటి అంశం ఒక్కటి ఉంటే 95లో సంపూర్ణంగా ఒక్క హామీని మేము అమలు చేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక్కటి ఉంటే చాలు. వివరాల్లోకి వెళ్ళాలనుకుంటే మీకు తల తిరిగిపోద్ది. ఇవాళ నేను మాట్లాడడం మొదలెడతాను. సరే, ప్రస్తుతానికి దాని జోలికి పోదలుచుకోలే. దాని రేపు ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడే ప్రజలకే వివరిస్తాం. ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోస్టర్ ఒకటి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, దాని పక్కన సిద్ధం. దేనికి సిద్ధం? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్.
ఇంకా మిగిలి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోసుకోవడానికి సిద్ధమా? ఉన్నటి వాళ్ళు ఎవరైనా ఉండే నీతివంతంగా బతికే వాళ్ళందరినీ కూడా ఇంకా వేధించడానికి సిద్ధమా? లేకపోతే 3 రాజధానుల పేరు చెప్పి రాజధాని ఎక్కడో తెలియనటువంటి పరిస్థితి కల్పించినందుకు సిద్ధమా? పనులు చేస్తే పూర్తయి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నీరు వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించి గత ప్రభుత్వం మీ చేతికి ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేసినందుకు సిద్ధమా? ఈ సిద్ధం దేనికి? అంటే ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఓటర్ దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా బెదిరించి తిరిగి అధికారాన్ని సాధించుకోవడానికి సిద్ధమా? ఈ సిద్ధమనే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. దేనికి సిద్ధం? రాజకీయాల్లో ఒక నూతన వరవను తీసుకొచ్చారు. ఇవాళ ట్రాన్స్ఫర్లు మేము ఎవరైనా తహసీల్దార్ పనిచేయలేదు అనుకోండి, గతంలో ఉన్నా సరే ఏదో కోపం మీద నేను శంకరగిరి మాన్యాలు పట్టించేస్తానని వాళ్ళు సహజం. అది డైలాగ్. పట్టించేది లేదు, పోయేది లేదు. అంటే ఆ ట్రాన్స్ఫర్కి బెదిరి ఆ పెద్ద మనిషి ఎందుకు వచ్చిందిరా ఏడుతో కూడా ఇప్పుడు కూడా అంతే కదా జరుగుతుంది. ఐఏఎస్ల దగ్గర నుంచి ఐఆర్ఎస్ అని చెప్పేసి పాలన చేస్తున్నారు. తప్పని తెలుసున్నా సరిగా నా తప్పుని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బెదిరిపోయి ఈ ట్రాన్స్ఫర్లకి అదే పరిస్థితి రాజకీయాల్లో కూడా తీసుకొచ్చారు. ఎక్కడో జాతీయ నాయకులు ఉండేవారు, పివి నరసింహరావు, ఇందిరాగాంధీ, ఇలాంటి రాజీవ్ గాంధీ గారు, ఎన్టీ రామారావు, ఎక్కడికన్నా వెళ్ళి పోటీ చేసే పరిస్థితి అలాంటి. అటువంటి వాళ్ళు జాతీయత భావంతో జాతి అంతటికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు, గుర్తిస్తారు. వాడి గెలుపులు అనవసరం, వాడచ్చు గెలచ్చు, కానీ కనీసం గుర్తింపు ఉండదు. నేను పివి నరసింహరావు అని చెప్పుకునే పరిస్థితి కాదు కదా. నంద్యాల వచ్చి పోటీ చేసినప్పుడు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎక్కడో పోటీ చేసినప్పుడు ఆయన ఎవరో అక్కడ ఉన్న ప్రతి వాళ్ళతో వాటర్కే తెలుసు. ఇవాళ దానికి సిద్ధం వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్లు అనేటటువంటి దీన్ని తీసుకొచ్చి ఎలక్షన్లో మళ్ళీ మాయ చేయడానికి సిద్ధమా? నాకు అర్థం కానటువంటి పరిస్థితి. తెలిసేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద 3 ప్రశ్నలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నలు తెలుసుకున్నాను. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా తనతో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. నువ్వు ఎన్నికలకి ఈవేళ ఎలా సిద్ధమవుతున్నావు? నువ్వేం చెప్పావండి? సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా మళ్ళీ నేను ఓటడను అన్నవా లేదా? అంటే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం అంటే ఇదేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితులేనా? మద్యం పేరు చెప్పి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వరదలా పొర్లుతున్నటువంటి పరిస్థితి.
మరి దాన్ని నువ్వు అమలు చేసావని చెప్పేసి అని వాళ్ళు తిరిగి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నావా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. మద్యపాన నిషేధాన్ని నువ్వు అమలు చేస్తావో చేయదో దేవుడికి తెలుస్తుంది, దాన్ని వదిలేయండి, అయిపోయింది. 25 సంవత్సరాల భవిష్యత్తులో ముందులో ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితులు మాత్రం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దీన్ని 25 సంవత్సరాలు 25,000 రూపాయలు తాకట్టేటేడు తాగుబోతులు ఉన్నారు.